విమాన ప్రమాదాల సీజన్ ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఒక ఘోరాన్ని మర్చిపోకముందే మరో ఘోరం. అన్ని దేశాల్లో ఎయిర్ ప్యాసింజర్లని వెంటాడుతోంది యాక్సిడెంట్ ఫోబియా. లేటెస్ట్గా రష్యాలో మరో ఘోర ప్రమాదం విమానాన్ని డేంజర్ సింబల్గా మార్చేసింది. చైనా సరిహద్దుల్లో కూలిన రష్యా విమానం. 43 మంది ప్రయాణికులు స్పాట్లో డెడ్. వెదర్ అనుకూలించకపోవడమా లేక పైలట్ తప్పిదమా? ఘోరానికి కారణం ఏమై ఉంటుంది? అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 49 మందితో వెళ్తున్న పౌర విమానం గురువారం ఉదయం రష్యాలోని బ్లాగోవెస్టెన్స్ నుంచి చైనా సరిహద్దుల్లోని టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా సడన్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ ను సిద్ధం చేసుకున్నా ఫలితం లేకపోయింది. గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో చైనీస్ బార్డర్ ఏరియా అమ్మూర్లో విమానం కూలిపోయింది. 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. మృతుల్లో 5 చిన్నారులున్నారు. ప్రమాదం ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి విమానం పూర్తిగా కాలిపోయింది. దట్టమైన అడవుల్లో కూలడంతో ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకోవడమే కష్టమైపోయింది. మొదటిసారి ల్యాండింగ్ చేయబోతే కుదరలేదని, రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నించగానే రాడార్ నుంచి గల్లంతై కూలిందని ప్రాథమికంగా తేల్చారు. టిండా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఫీల్డ్ సెక్యూరిటీ ఫైనల్ చెక్స్ కూడా చేసినట్టు చైనా ప్రకటించింది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం ఒక కారణమైతే పైలట్ సమయస్ఫూర్తి లోపం మరో కారణంగా భావిస్తున్నారు. కూలిన విమానం ఉక్రెయిన్కు చెందిన యాంటోనోవ్ కంపెనీ తయారీ. భారీ విమానాలతో పాటు చదునుగా లేని రన్వేపై కూడా సులభంగా ప్రయాణించే విమానాల్ని తయారు చేసే సామర్థ్యమున్న సంస్థ ఇది. ఇప్పుడు ప్రమాదానికి గురైన యాంటోనోవ్ విమానాల్ని ఫ్లయింగ్ ట్రాక్టర్స్ గా పరిగణించి యాక్సిడెంట్ ఫ్రీ అని నమ్మి ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసింది రష్యా ఏవియేషన్ మినిస్ట్రీ. కానీ అదే విమానం కుప్పకూలడం రష్యన్ సర్కార్ను ఆలోచింపచేస్తోంది. ప్రమాద కారణాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రతికూల వాతావరణమే అసలు కారణమా లేక సాంకేతిక నిర్లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, పైలట్ తప్పిదం ఏమైనా ఉందా అని ఆరా తీయాల్సి ఉంది.